కూటమి సర్కార్ కుర్చీ ఎక్కి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. చాలా అస్తవ్యస్తం అయిపోయింది. ప్రభుత్వంలో కదలికి వచ్చింది. 1 year లో కూటమి పాలన వల్ల శ్రీకాకుళం జిల్లాకైతే ఒరిగింది 0. పథకాలు పనిచేయలేదు కదా, దారిపోసిన లక్షల కోట్లు అప్పు చేసి తగలబెట్టారు. జగన్ గారు అసలు అభివృద్ధిని ఫోకస్ చేయలేకపోయారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం తెలుసు, అడికి ఏదో అమ్మడం అదే తెలుసు చెప్పేసి సామాన్య వసతులు కానీ గ్రామీణ ప్రాంతాల రైతులు కానీ ఏం చేయట్లేదు. జగన్ మీద మళ్ళీ ఫేవరబుల్ పెరుగుతుంది. కడుపు తింపుకుంటే కాలు మీదకి వస్తుంది. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. సేమ్ శాలరీతో ఎన్నో ఏళ్ళ నుండి ఒకే శాలరీ నడుస్తున్నారు. 3% ఉద్యోగుల కోసం 97% ప్రజలను అలరపెట్టడం బాగుండదు కదా. ఇంకా మన కొద్ది టైం ఇవ్వాలనేసి నా భావం. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. రాష్ట్రంలో కూటమి సర్కార్ కుర్చీ ఎక్కి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ కూటమి ఏడాది పాలనకు ఎన్ని మార్కులు వేస్తారో వారి మాటలో తెలుసుకుందాం. చాలా బాగుంది. ఎందుకంటే 1 year లో చేయవలసింది అన్ని అప్పుల నుండి భారమైన ఫస్ట్ ఇయర్ రికవర్ అవుతుంది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఇది కుర్రోళ్ళకంతా యూత్కి ఉపయోగం కదా. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లాంగ్ రన్ డెవలప్మెంట్స్ బాగుంటాయి కదా. ఇప్పుడు షార్ట్ టైం బియ్యం ఇచ్చేసి 10 మందికి ఇచ్చి 100 మందికి చెప్పేసి వీళ్ళు వాల్యూ లేదు. వాళ్ళు ఇంకా సోమరపోతులు చేయడం, వాళ్ళకి ఇచ్చేయాల మోటివేట్ చేసి వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ వచ్చినట్టు ఆలోచన వాళ్ళు తప్పించి దానికి చంద్రబాబు నాయుడు సూటబుల్. వాళ్ళు సూటబుల్ 100% ఇస్తాను. ఇదే విధంగా వెళ్ళాలి. బట్ డబ్బులు లేనప్పుడు ఎంత ఉంటే అంతలో ఖర్చు పెట్టాలి. ఆ జీతాలు ఎక్కువ చేయకుండా తగ్గించుకొని గవర్నమెంట్ జీతాలు సగం 60% అటే పోతున్నాయి కదా. మన డెవలప్మెంట్ ఏటి ఉంది అంతే కదా. అవి ఒకటి కంట్రోల్ 3% ఉద్యోగుల కోసం 97% ప్రజలను అలరపెట్టడం బాగుండదు కదా. వాళ్ళకి ఎలాగా ఈ జీతాలు కదా, ఓన్లీ బ్యాంకులు వేసుకోవడానికి జీతం, అదర్ సోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? అంతేనే బాగుంది. ఇంకా కంపారిజన్ లేదు. నాలో కొంత తేడా ఉంటుంది. ఆడికి కంపారిజన్ ఆడికి ఏం తెలుసా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం తెలుసు, ఆడికి ఏదో అమ్మడం దొంగడం అదే తెలుసు చెప్పేసి. అంతకంటే ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ ఈ కంపెనీలు పెట్టాలి, డల్ కంపెనీలు పెట్టాలి, అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలక్షన్ అప్పుడు శవయాత్రలు చేసి ఓదార్పు యాత్రలో గ్యాంగ్, రౌడీ గ్యాంగ్ని, గంజాయి గ్యాంగ్ని వేసుకొని తిప్పడం అంతవరకే తెలుసు. డెవలప్మెంట్ కాదు. పేద ప్రజలకి వాళ్ళకి ఫిక్స్డ్ ఇది ఉంది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళకి డెవలప్మెంట్ అక్కర్లేదు. షార్ట్ లీవ్ కంపల్సరీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ తోటే వెనక్కి తిప్పుతుంటాడు. కానీ ఎవరైనా ఎడ్యుకేట్ పిల్లలు బాగుపడాలి, మన వాళ్ళు అమెరికాలో ఇంతమంది ఇప్పటివరకు అమెరికాలో ఉన్నారంటే వాడు చేసిన ఐటీ డెవలప్మెంటే కదా. వాడు ఎవడ ఏ క్యాస్ట్ అయితే మనకెందుకు. పిల్లలు ఇంత చదువుకున్నారంటే చాలా బాగుంది. ఇలాగ ఉండాలి కానీ భగవంతుడు కోరుతున్నాం. అది కర్మ, ప్రజల కర్మ. మా వయసు అయిపోయింది కానీ వాళ్ళు యూత్ ఏడ్ చేస్తారో వాళ్ళు ఇష్టం. మన చేతిలో ఏముంటుందా? ఈ యూత్లో ఓట్లు ఉండవు. వీళ్ళకి మీకు కూర్చున్న వాళ్ళు అందరూ ఓట్లు వేయము. ఓట్లు వేసేది ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాబట్టి మేమందరూ అసుకు కొట్టుకొని పేపర్ చదవడం, ఓటింగ్ నాడు వెళ్ళము. ఓట్లు వేసేది ఆ 10 రూపాయలు 100 రూపాయలు మందులు కొట్టిన వాళ్ళే అవుతుంది. ఈసారైనా గెలిచాడంటే ఈడు కూడా కొంచెం డబ్బులు పెట్టాడు కదా, అదే గెలిచాడు. లేకపోతే నిజాయితీ చేసి ఎవడు ఓట్లు వేయడం లేదు. ఇప్పుడు 1 year లో మనం గట్టిగా చెప్పలేము. వాళ్ళు పూర్తిగా 1 year వరకు నాయుడు గారిని సాటిస్ఫై చేశారు. 1 year వరకు బాగానే ఉంది. ఈరోజు ఇది లేడీస్ అమ్మ తల్లికి వందనం ఇస్తున్నారు. ఇంతవరకు ఇచ్చినటువంటి 4,000 రూపాయల పెన్షన్, ఇవన్నీ 4,000 పెన్షన్ ఎలాగ ఇచ్చారనేది మనం కొద్దిగా గమనించాలి. కలిపి ఇవ్వడం ఎలాగ ఇచ్చారు. 4,000 అంటే కష్టం. ఏ స్టేట్లో కూడా లేవు. మనం 4-5 స్టేట్లోనే అలాగా అవుతుంది. కాబట్టి ఇంకా మన కొద్ది టైం ఇవ్వాలనేసి నా భావం. ఓడిపోయాడు తెలుసుకున్నాడు. ఈసారి పథకాలు ఇస్తూ కొంచెం అట్రాక్షన్, ఎలక్షన్ ముందు మూతికి రాయాలి. వెన్నపూస రాస్తే కానీ అవ్వదు. ఎంత డెవలప్ చేస్తే నువ్వు బంగారం ఇవ్వండి, లాస్ట్లో డబ్బులు ఇవ్వకపోతే మందు ఇవ్వకపోతే ఎవడు ఓటు వేయడు, ఓటింగ్ రాడు.
అర్థమైందా? నువ్వు డెవలప్మెంట్ చేసి అమెరికా చెయ్యి, హాంకాంగ్ చెయ్యి, మలేషియా చెయ్యి, అవ్వదు. ప్రజల్లో బట్టి నడుచుకుంటే నెక్స్ట్ టైం వస్తాడు. అంతేగాని ఈ పథకాలు పెట్టి ఇవన్నీ కంపెనీలు తెచ్చినా నెక్స్ట్ ఇయర్ ఆడు వచ్చేసరికి అన్నీ పీకెత్తాడు, అన్నీ ఆగిపోతాయి. ఆడి ఓట్ బ్యాంక్ ఆడికి ఉంది, నువ్వు ఏది చేయకపోయినా ఆడికి తెలుసు. ఆడికి అదే కావాలా. డెవలప్మెంట్ బాగుంది, ప్రజలకి యూత్కి బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఏదో ఎంప్లాయీస్ కొంత ఎగ్రేషన్ ఉంటుంది, మరి తప్పదు. మరి ఎంత చేసినా ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్ అవ్వలేరు కదా. సంవత్సరంగా పిఆర్సీ ఇవ్వాలి, 6 నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. అవన్నీ గవర్నమెంట్లో 80% అట్టే పోతే మిగిలిన డెవలప్మెంట్ రేట్ అవుద్ది. అప్పులు తెచ్చి వాడాలి, అప్పులకి ఇంట్రెస్ట్ ఎవడు ఇస్తాడు? అప్పులు ఇండియాలో వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలి. వరల్డ్ బ్యాంక్ ఇస్తే ఆ అప్పులకి వాళ్ళు కండిషన్ పెడతారు. కండిషన్ పెడితే ఇక్కడ ఒప్పుకోరు. కమ్యూనిస్టులు అందరూ లేచి ఎడజెండా పోతారు. కంపెనీలు పెడితే వాళ్ళకి యూనియన్ తయారవుతారు. కంపెనీలు పని చేయనివారు. సీట్ ఫ్యాక్టరీ పని చేయడం లేదు. అవి ప్రైవేట్ కంపెనీలు లాభాలు వస్తాయి, పబ్లిక్లో ఎందుకు రావు? అదే మనుషులే, అదే శాలరీ, అదే ఎడ్యుకేషన్, అదే భగవంతుడు చేస్తాడు. మన చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. రిటైర్డ్ ట్రెజరీ ఎంప్లాయీ. చెప్పండి సార్. సార్ ఒక్కటి మాత్రం నిజం సార్, ప్రభుత్వంలో కదలికి వచ్చింది. అది ఎంతలా గ్రౌండ్ అవుతుందో తెలియదు. కాకపోతే పూర్వము ఏంటి పరిపాలన అవుతుంది అనేటువంటి భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏదో అవుతుంది అనేదానికి వచ్చారు. కాకపోతే ఆయన ముందు 5 years కంటే ఈస గారు కానీ రాజధాని కానీ ఆయన చెప్పిన వీటిలోనే కొన్ని గ్రౌండ్ అయినా ఈ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు చక్రంగా నడవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. లేకుంటే ఈ వ్యవస్థలో మామూలు అయిపోతుంది. సంక్షేమ పథకాలకి ఇచ్చి ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు తప్ప అంతకంటే మార్గం లేదు సార్. ఖచ్చితంగా ఎవరు పరిపాలించినా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఖచ్చితంగా అభివృద్ధి రావాల్సిందే, ఆదాయం పెరగవలసిందే. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి సరైనటువంటి సంక్షేమ ఫలాలు వస్తాయి. నేనైతే ఎప్పటికీ 6-7 ఇస్తాను సార్. ఎందుకంటే మనకు కనిపించడం లేదు సార్ సక్సెస్ అనేది. అయితే గ్రౌండ్ అవుతుంది అన్నారు, వారి మాటలు బట్టే మనం ఇస్తున్నాము. 10/10కి రావడానికి లేదు. కాకపోతే ఫస్ట్ క్లాస్కి మాత్రం మార్కులు ఇవ్వగలం సార్. ఖచ్చితంగా అమరావతి అనేది 2-3 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి. 3 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన చెప్పిన కొన్ని అయినా, అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అని కంటే కనీసం ఒక 4-5 పెద్ద పోర్ట్లు వచ్చి ఒక 2-3 షిప్పింగ్ హార్బర్స్ పెద్ద వస్తే సక్సెస్ కనిపిస్తుంటే, ఆదాయ వనరులు పెరిగితే, తలసరి ఆదాయం పెరిగితే, సాఫ్ట్వేర్ వస్తే, సాఫ్ట్వేర్ రాకపోతే లేదు సార్. మనము ఏ రోజైతే రాష్ట్రం విడిపోవడానికి 2/6/2014లో 2,000 కోట్లతో ఉన్నామో ఈవేళ కూడా 3,000 కోట్లే 4,000 కోట్లే తప్ప మనం అనేది ఎక్కడి గొంగలు అక్కడే ఉంది. ఆ వేళ ఉన్నటువంటి 58,000 కోట్లతో మనం ఇచ్చినటువంటి హైదరాబాదు ఈవేళ 2,58,000 దాటి 3 లక్షల వరకు ఆదాయం వస్తే సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ సేవారంగం లేదు సార్. సేవారంగం డెవలప్మెంట్ అవ్వాలి, షిప్పింగ్ యార్డ్స్ రావాలి, కంపెనీలు రావాలి. అప్పుడు మాత్రమే సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, ఇతర కంపెనీలు మనకు ముఖ్యంగా రెండేటంటే కోస్టల్ ఏరియా చాలా పెద్దది ఉంది, ఈ దేశంలో అత్యుత్తమంగా ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. అలాగే మెడికల్ హబ్ రావాలి. ఏఐ అంటున్నారు, ఏఐ వస్తే ఆధునిక టెక్నాలజీ వస్తుంది అని అంటున్నారు. గూగుల్ సంస్థ కానీ హైదరాబాద్ విశాఖపట్నంకి వచ్చి ఆర్థిక రాజధాని వైజాగ్ అయినప్పుడు మాత్రం ఈ రాష్ట్రం మరో ఆయన కళ్ళగన్నట్టు ఉంటుంది. ప్రజలు ఆయన 4 ఏళ్ల పరిపాలన మెచ్చుకుంటారు సార్. మాటల్లో కాదు, చేతల్లో కనిపించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. ఎంతసేపు ఎవడికో ఇచ్చేసాం, ఎవడో తినేసాడు చేసాడని కాకుండా అందరికీ కొంచెం పనులు జరుగుతాయండి. ఇవాళ చాలా హ్యాపీ. నిజంగా చంద్రబాబు నాయుడుకి హ్యాట్సాప్. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు? నేను 9 మార్కులు ఇస్తాను. ఉంటుంది చిన్నది ఆ మాత్రం. ఏం చేస్తావు 1 మార్క్ ఇస్తారు? అది చేయడానికి ఏంటి ఉన్నాయో లేదు తెలియదు కానీ మరి ఇది 10కి 10 ఇవ్వడం అనేది కాదు కాబట్టి 9 మాత్రం హ్యాపీ. అంటే 10 ఇచ్చినట్టే అనుకోండి, కానీ చాలా సంతోషం అండి. 4 ఏళ్ళు ఇంకేం చేయాలి చంద్రబాబు? ఉన్నాయండి, ఇన్నేం చేయాలి, కానీ ఇప్పుడు చేసినట్టే చేసినా ఆయనకి పర్వాలేదండి. మరి అనవసరమైన ఇవి పెట్టకూడదండి. ఈ ఏటి పథకాలు పెట్టిస్తే ఆ పథకం తిన్నోడు ఆ వేళకి శ్రద్ధ పడుతున్నాడు. మరి మామూలే రెడ్డి వచ్చాడు మొదలెట్టాడే,
పథకాలు తగ్గించి డెవలప్మెంట్ చేయాలండి. ఓకే. చేస్తే ఆయనకి మరి అర్థమైపోయింది కదా, పథకాలు పనిచేయలేదు. పథకాలు పనిచేయలేదు కదా, దారిపోసిన లక్షల కోట్లు అప్పు చేసి తగలబెట్టేశారు. ఈవేళ అలా చేసుకెళ్ళిపోతే ఈయన కూడా పాపరాయి. ఓకే సార్. ఓకే సార్. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాట్ అట్ గుడ్, అప్ టు ద మార్క్. మీరేం మార్పు అనుకున్నారు, అంత రీచ్ అవ్వలేదు? అంటే మేము ఎంప్లాయీస్కి సరైన న్యాయం జరగలేదు. సార్. ఎందుకంటే మాకు అంటే జగన్ వచ్చేటప్పుడు కూడా, జగన్ గారు వచ్చేటప్పుడు కూడా వెంటనే ఐఆర్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయినా ఐఆర్ కానీ ఏది కానీ ప్రకటించలేదు. మాకు టీచర్స్ అయినా మాకు 117 రద్దు చేస్తామన్నారు, రద్దు చేయలేదు. స్కూల్స్ 6 ఉండేవి అప్పుడు, ఇప్పుడు 9 రకాల స్కూల్స్ చేసి చాలా అస్తవ్యస్తం అయిపోయింది. అది మాకు ఎంప్లాయీస్ పరంగా అసంతృప్తి. మీ పరంగా 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? ఒక 5. రోడ్స్ అవి వేస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు మిగతా పథకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇస్తున్నారు, పర్వాలేదు. అంటే ముందు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు, ఒక్కొక్కటి తేలుస్తున్నారు. ఇంకా అభివృద్ధి పైన కొంచెం దృష్టి పెట్టాలి, అమరావతి ఒక్కటే కాకుండా అనేది నా అభిప్రాయం. జగన్ చంద్రబాబుని కంపేర్ చేస్తే మీరు ఎలా? అంటే అందరివి వాళ్ళదైన మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళదైన ఇవి ఉన్నాయి, అంటే మంచి ఉన్నది. జగన్ గారు అసలు అభివృద్ధిని ఫోకస్ చేయలేకపోయారు, ఓన్లీ పథకం ఇస్తే మంచిది అని అనుకున్నారు. వీళ్ళు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారని అనుకుంటున్నాను, ఇంకా తెలియాలి. 4 ఏళ్ళు ఇంకేం చేయాలి చంద్రబాబు నాయుడు గారు మా ఎంప్లాయీస్కి మరి జాగ్రత్తగా, అంటే అనుకున్నవి ఏమైతే మందు అనుకున్నారో అవి కంపల్సరీగా చేయాలి కదా. మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. సేమ్ శాలరీతో ఎన్నో ఏళ్ళ నుండి ఒకే శాలరీ నడుస్తుంది అనమాట. జగన్ గారు విడిచిపెట్టిన ఆ శాలరీతోనే ఇప్పుడు సంవత్సరంన్నర కూడా అదే శాలరీ. రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయి. అది మా ఎంప్లాయీస్కి అది చేయాలి, ఐఆర్ కానీ ప్రకటించాలి, డిఏలు ప్రకటించాలి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రోడ్స్ ఎప్పుడప్పుడు ఎక్కడ పోయినా వెంటనే రోడ్స్ వేసేటటువంటి ఇది యంత్రాంగం ఉండాలి. అంటే అది ఇప్పుడు మళ్ళీ దానికి టెండర్ పిలిచి మరొక 5 సంవత్సరాలు అది అలాంటి ఏదైనా ఉంటే బాగుంటుంది. బాగానే ఉంది. ఏమేమి నచ్చాయి 1 year? ఈ పథకాలు స్టార్ట్ చేశాడు కదా, ఇప్పటి వరకు పరిపాలన మీద ఇప్పటి వరకు నొప్పులు గట్రా అంతా తీర్చి ఇప్పుడు కొంత కొలిక్కి వచ్చింది. ఇక్కడ నుండి సంక్షేమ పథకాలు 1 year 90. మైనస్ అంటే ప్రతి నెల పెన్షన్ అనేది ఇస్తున్నారు, కాకపోతే ఈ 3 నెలలు కానీ పెట్టింది అది కరెక్టే కాదు. ఏ నెలకి కొంత బడ్జెట్ అని మిగిలి ఉంది. 3 నెలలు అది కాదు, ఇప్పుడు కూడా ఏ నెలకి ఆ నెల ఇంతకుముందు ఇచ్చాడు వైఎస్ఆర్. 2వ నెల రాకపోతే మరి లేదు, అక్కడ నుండి ఇప్పుడు ఏం చేస్తాడు, 1వ నెల రాకపోయినా 2వ నెల ఈ 3వ నెల వరకు మొత్తం కలిపి వేసేస్తున్నారు. ఇదంతా ఏ నెలది ఆ నెల ఉన్నోళ్ళు తీసుకుంటారు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఏం చేస్తే బాగుంటుంది? ఈ పథకాలు కొంతవరకు పెట్టి నెక్స్ట్ పరిశ్రమలు ఇవి తీసుకొస్తే బాగుంటుంది. రాజకీయాలు నాకు అంత ఐడియా లేదు, నాకు దాని ఫలితాలు లేవు, దాని లాభాలు లేవు, దాని మీద అభిప్రాయం లేదు. అసలు బాగుందో బాగోలేదో నాకు ఒక ఐడియా ఉంటే కదా. ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు, ఏ ప్రభుత్వం చేసినా సామాన్యుడికి సరైన సదుపాయాలు ఎవరికి అందుబాటులో లేవు. ఎంతసేపు పథకాల పేరు చెప్తానే నడుస్తుంది తప్ప సామాన్య వసతులు కానీ గ్రామీణ ప్రాంతాల రైతులు కానీ ఏమి చేయట్లేదు. ఏం చేస్తారో, అప్పు దొరికితే చేస్తారు, అప్పు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు. ముందు కొంత అప్పు, తర్వాత అప్పు. ప్రతి మానవుడికి 15,000 రూపాయలు ఇప్పుడు అప్పు ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో 25,000 అవుతుంది, 30,000 అవుతుంది. రాబోయే యువత ఎలా బతుకుతారో తెలియదు. అది ఎవరి స్టైల్ వాళ్ళది. మా స్టైల్ మీతో ఎంత సరదాగా ఉన్నామో అంతే బాగుంటుంది. ప్రభుత్వం అని అంటే ఏంటండి,
రెండు చేతులు కలుస్తున్నాయి కదా తప్పుడు చేతులు కట్టినాయి తప్పుడు లేదు. కడుపు చింపుకుంటే కాలు మీదకి వస్తుంది. ఎవరి మీద చెప్తావు? ఈయన వచ్చినట్టు నన్ను అన్యాయంగా తయారైన నీ మీద చెప్పాను. ఇక్కడ అన్యాయానికి అరికట్టడానికి ఏం లేదు, న్యాయం చేయడానికి అంతకంటే లేదు. ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 10 మధ్య కూటమికి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి చెప్పాను కదా, ఇప్పుడు కడుపు చింపుడు కాలు మీద పడుతుంటే మార్కులు అన్నీ మీరే డిసైడ్ చేసుకోండి. 1 ఇయర్ కూటమి పాలన అంటే నేను చెప్పడానికి అంటే జగన్ మీద మళ్ళీ ఫేవరబుల్ పెరుగుతుంది సార్. జగన్ మీద ఫేవరబుల్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళన్నీ వీటి సాధించడం లేదు, వాగ్దానాల వరకే మిగిలే. దాని తర్వాత ప్రజల్లో కూడా ఇన్నాళ్ళు మా ఏరియాలో మేము ప్రజెంట్ లీడింగ్ అయిన రాజకీయంగా వాళ్ళే అంటున్నారు ఏం బాగులేదు, ఏమి ఇవ్వట్లేదు, వాగ్దానం వరకే పరిమితం అంటున్నారు అని అంటున్నారు. వాగ్దానం అంటే మనం ఎంత ఇవ్వగలమో అంత దాన్ని మనం ఇచ్చేయాలి. లేనిపోని వాగ్దానాలు పెట్టేసి లేనిపోని ప్రజలకు మభ్య పెట్టేసి చేస్తే ఇలాగే ఉంటుంది. ఈ 4 ఏళ్ళు ఏం చేయొచ్చు? చెయ్యవలసిందని చాలా ఉంది సార్. ఇప్పుడు మనకి శ్రీకాకుళం స్టేడియమే ఎగ్జాంపుల్. ఇప్పుడు శ్రీకాకుళం స్టేడియం ఇరగొట్టేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇలాంటివి ఎన్నో కొలలు. అయ్యా మీ పేరు? నా పేరు డి గణేష్, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. గణేష్ గారు, 1 ఇయర్ లో కూటమి పాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? 1 ఇయర్ లో కూటమి పాలన వల్ల శ్రీకాకుళం జిల్లాకైతే ఒరిగింది 0. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సంవత్సరం తర్వాత అమలు చేసి ఇదేదో మేము చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఉపయోగం అయితే మాత్రం అసంతృప్తిగా అయితే మాత్రం రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఉన్నారు అన్నటువంటిది ఉన్న వాస్తవం. 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? 1 to 10 1 10 మార్కులు ఇవ్వడానికి లేదు. ఎందుకనంటే సుమారుగా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే ఒక 300 పైచీలకు వాగ్దానాలు ఇచ్చున్నారు. అమలు చేసింది 3 వాగ్దానాలు అమలు చేసి ఉన్నారు. ఇంకా అమలు చేయవలసినవి చాలా ఉండవలసిన పరిస్థితి ఉంది. 4 years లో ఇంకేమేమి చేయాలి? ఇంక 4 years లో చాలా ఉన్నాయి. మన జిల్లాలో స్టేడియం నిరుపయోగంగానే ఈ రోజుకి ఉంది. ఇది విరగ్గొట్టి సుమారుగా 10 సంవత్సరాలు దాటింది. ఈ రోజు కూడా ఇది నిర్మాణం పూర్తి స్థాయిలోకి రాలేదు. రోడ్ల నిర్మాణం చూస్తే అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి ఉంది. ఇక పేదరిక నిర్మూలన అని చెప్పారు, అది ఎక్కడ నిర్మూలన చేస్తానో తెలియని పరిస్థితి ఉంది. ధరలు చూస్తే విపరీతంగా ఆకాశం అంటే పరిస్థితి ఉంది. ఆధార్ ఆయిల్ ధర 70 రూపాయలు ఉండేది, ఈరోజు దాని ధర 150 రూపాయలకి చేరింది. అంటే ధరల నియంత్రణ మీద కూడా ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి పట్టు లేదన్నటువంటిది అర్థమవుతుంది. అది ఇంకేమున్నాయి, ఇంకేం మిగిలి ఉన్నాయి ఇంకా 1 to 10 మీరు ఎన్ని మార్కులు? 1 to 10 10 మార్క్స్కే 9. ఇంకా 4 ఏళ్ళు ఏమేమి చేయాలి చంద్రబాబు? 4 ఏళ్ళు చెయ్యాలంటే అభివృద్ధి కావాలండి. యువతకి యాక్చువల్గా జాబ్స్ మెయిన్ పాయింట్. వాళ్ళకు ఉపాధి లేనప్పుడు ఇవన్నీ చేసినా ఎంత డబ్బు ఇచ్చినా అది ఖర్చు అయిపోతుంటుంది తప్ప ఉపాధి అనేది నెలకి ఏదో 30, 20, 25, 50 వస్తుంది. యువతకు మాత్రం ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా యువతకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నా అభిప్రాయం.